ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఫ్రెండ్స్, ఒకవేళ నా ఛానల్ నుంచి కనుక నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నే వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వెంకటేష్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాడిన బెస్ట్ యానిమేషన్ యాప్లో ఒక యాప్ చెప్తాను. సో ఇంతకుముందు మన ఛానల్లో యానిమేషన్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో కాకపోతే అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ యానిమేషన్ అనుకుంటే ఇది 10th లెవెల్ ఆఫ్ యానిమేషన్. సో నేను వాడాక ఈ యాప్ చాలా బాగా అయితే పనిచేస్తుంది. కాకపోతే ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇన్ని రోజులు అందులో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే రీసాల్వ్ అయింది. సో అందుకే దాని మీద వీడియో చేస్తున్నాను. సో ఆ యాప్ ఏంటి అండ్ దాన్ని ఎలా వాడాలి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. So let's start our video. ఫ్రెండ్స్, ఆ యాప్ ఎక్కించుకోవడానికి మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ట్విన్ క్రాఫ్ట్ అనేది సెర్చ్ చేయాలి. సో ఒకవేళ కానీ మీకు అక్కడ కనబడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాంతో ఇన్స్టాల్ అయ్యాక మన యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దాంతో మనం మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం సెర్చ్ చేసి మనం కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ మన లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఏజ్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఎలాంటి వీడియోస్ చేస్తాం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. జోకా, యాక్షనా, కామెడీయా, సో ఇలా అనమాట. సో నెక్స్ట్ మనకి ట్విన్ క్రాఫ్ట్ అనేది వస్తుంది. సో మనం ట్విన్ క్రాఫ్ట్లో ఏమేమి చేయొచ్చు అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపిస్తాను. Check it out! Oh yeah! Check it out! Oh yeah! Check it out! Oh yeah! సో ఫ్రెండ్స్, మనకి యాప్ ఓపెన్ అవ్వగానే ఎలా అయితే కనబడుతుంది. సో కింద మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. సో తర్వాత మనకి ఇక్కడ కింద లెట్ స్టార్ట్ అని అయితే కనబడుతుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. సో మనం స్టార్టింగ్ వాడినప్పుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో మనం ఫాలో అయితే అవ్వాలి. సో ఫస్ట్ మనం యాప్ను ఓపెన్ చేయగానే క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో మళ్ళీ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం అయితే ఈజీ అయిపోతుంది. 1 hour later. 2 hours later. 3 hours later. Can you move it along? I'm all out of time. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోడ్ అయితే అయింది. సో ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టో అనే క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి పక్కనే మైక్ సింబల్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనం ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఒక డైలాగ్ అయిపోయిన వెంటనే ఇంకో డైలాగ్కి వెళ్ళాలంటే మనం యాడ్ ఫ్రేమ్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ డైలాగ్ అయితే రికార్డ్ చేసుకోవాలి.
అండ్ ఫ్రెండ్స్ మనం కొన్ని డైలాగ్స్ రికార్డ్ చేశాక మనకు పక్కన ప్లే అయితే ఉంటుంది. సో ప్లే చేసి చూసుకోవచ్చు మనం చేసింది ఎలా వచ్చిందని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మనం చెప్పిన డైలాగ్ని డిలీట్ చేద్దాం అనుకుంటే పక్కన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి రిమూవ్ ఆడియో మీద అయితే క్లిక్ చేయాలి. సో మనం చెప్పిన డైలాగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకు ఒక డైలాగ్ అయిపోయిన వెంటనే కింద ఉన్న యాడ్ ఫ్రేమ్ మీద అయితే క్లిక్ చేయాలి. సో అప్పుడు మనం ఇంకో డైలాగ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో మనకు ఒక బల్బ్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద ప్రతి ఒక్క వీడియో అయితే ఉంటుంది. సో ఈ యాప్ ఎలా వాడాలని ప్రతి వీడియో ఉంటుంది. సో అది చూసి కూడా మనం ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో అందులో మనకి ఈ యాప్కి సంబంధించి చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ మనం క్యారెక్టర్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఒకవేళ కానీ మనం క్యారెక్టర్ని మూవ్ చేద్దాం అనుకుంటే పక్కన ఉన్న వైట్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ని అయితే మూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఆ ఐకాన్ టచ్ చేసి టోటల్ 4 సైడ్స్ అయితే మూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం కింద ఉన్న రొటేట్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ని అయితే రొటేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మనం స్పీచ్ సెట్టింగ్ చేద్దాం అనుకుంటే మనం క్యారెక్టర్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో మనకు సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు స్పీచ్ సెట్టింగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం అక్కడ స్పీచ్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మనం కార్టూన్ వాయిస్ కంటే కార్టూన్ పెట్టుకోవచ్చు, లేదంటే హెవీని పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ కంటే మన నార్మల్ వాయిస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం టెంపో అంటే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ స్పీచ్ సెట్టింగ్ గురించి అయితే ఇంతే. సో ఫ్రెండ్స్ మనం క్యారెక్టర్ యొక్క హెడ్ని, లెగ్స్ని అండ్ హ్యాండ్స్ని మనం మూవ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మనం యాంగ్రీ పెట్టుకోవచ్చు, లేదంటే క్రై పెట్టుకోవచ్చు, హ్యాపీ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉంచవచ్చు. అండ్ ఫోన్ మాట్లాడుతున్నట్టు చేయొచ్చు, అండ్ బోర్డ్గా ఉంచవచ్చు, అండ్ దెబ్బ తగిలినట్టు పెట్టచ్చు, అండ్ షాక్లు ఉన్నట్టు పెట్టచ్చు, అండ్ తగ్ లైఫ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం క్యారెక్టర్ని యాడ్ చేద్దాం అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న యారో ఐకాన్ మీద క్లిక్ చేసి మనం క్యారెక్టర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఇందులో మోర్ దెన్ 40+ క్యారెక్టర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఏ క్యారెక్టర్ని అన్లాక్ చేయాలన్నా మనం మినిమం 1 యాడ్ అయినా 2 యాడ్స్ అయినా చూడాలి. సో అప్పుడే మనకి క్యారెక్టర్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో ఇందులో మనకి మోర్ దెన్ 50 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 50 బ్యాక్గ్రౌండ్స్ని ఓపెన్ చేద్దామన్నా మనం 1 or 2 యాడ్స్ అయితే చూడాలి. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి యాడ్ మ్యూజిక్ అనమాట. సో యాప్లో కొన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి. సో మనం కావాలనుకుంటే మన వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకవేళ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు మ్యూజిక్ అనమాట. అంటే మన దగ్గర ఏమైనా మ్యూజిక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే ఇందులోని మ్యూజిక్స్ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే యాడ్ టెక్స్ట్ అనమాట. సో ఇందులో మనం మెసేజ్ లాగా వచ్చే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఆ టెక్స్ట్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇంపోర్ట్ ఇమేజ్ అనమాట. సో దీంతో మనం ఏం చేయాలంటే మన గ్యాలరీలో ఉన్న ఏ ఇమేజ్ అయినా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మన ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీకి వెళ్ళి మన నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అదైతే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట.
సో మనం ఇమేజ్కి కూడా ఎంటర్ అండ్ ఎగ్జిట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంపోర్ట్ చేసిన వెంటనే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపోర్ట్ గిఫ్ అనమాట. సో మన గ్యాలరీలో ఏమైనా గిఫ్ట్స్ ఉంటే మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనం దానికోసం ఏం చేయాలంటే షేర్ కింద ఉన్న బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ అప్పుడు మనకి చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో మనం ఇందులో ఏ సౌండ్ ఎఫెక్ట్ కావాలంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు నేను స్నో బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తాను. 2000 years later. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఇది మన గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం మనం పక్కనే ఉన్న షేర్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ దాంతో మనం కంటిన్యూ విత్ గూగుల్ అనేది క్లిక్ చేయాలి. సో ఒకవేళ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే మీరు కంటిన్యూ విత్ ఫేస్బుక్ అయినా క్లిక్ చేయొచ్చు. సో దాని తర్వాత మీరు అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 3 days later. Much later. Oh my God! Wow! Oh my God! సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ నిక్ నేమ్ మార్చుకోవడం కాదు, ఇప్పుడు హ్యాండిల్ ఉందో లేదో చెక్ చేస్తుంది. మీన్స్ ఇదే పేరుతో ఇంకో అకౌంట్ ఉందో లేదో చెక్ చేస్తుంది. 3 days later. సో ఫ్రెండ్స్ ఆ నేమ్ ఆల్రెడీ ఇంకెవరో తీసుకున్నాను. సో మనం ఇంకో నేమ్ అయితే మనం టైప్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకో నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ హ్యాండిల్ అయినా ఉందో లేదో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ హ్యాండిల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ యొక్క నేమ్ అయితే మార్చుకోవాలి. సో ఇప్పుడు నేను దానికి డెమో అని అయితే ఇస్తున్నాను టైటిల్. సో ఫ్రెండ్స్ దాంతో మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ దాంతో మనం కొన్ని ట్యాగ్స్ అయితే యాడ్ చేయాలి. సో నేను ఫన్నీ అని అయితే యాడ్ చేశాను. ఫ్రెండ్స్ మనం ఇక్కడ షేర్ విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసుకోకూడదు. జస్ట్ మనం డౌన్లోడ్ అని అయితే క్లిక్ చేయాలి. అండ్ పోస్ట్ మీద కూడా క్లిక్ చేయకూడదు. సో మనకు డైరెక్ట్గా మూవీ అయితే సేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి పోస్ట్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అండ్ ఇది కంప్రెస్ అవుతుంది. అండ్ దీనికి ఒక 1 or 2 minutes టైం అయితే తీసుకుంటుంది. చాలా ఎక్కువసేపు అయితే అవ్వదు. సో ఇలా మనకి వీడియో సేవ్డ్ అని వచ్చాక మనం ఓకే మీద అయితే క్లిక్ చేసేయాలి. అండ్ క్లిక్ చేశాక మనం యాప్ని అయితే క్లోజ్ చేసేసేయాలి. వీడియో అంతా అయిపోయిన తర్వాత ఒక మెయిన్ డైవర్షన్ అదేంటంటే వాటర్ మార్క్. సో వీడియోని చూడకుండా చాలామంది ఏం చేస్తారంటే ఈ వాటర్ మార్క్ వైపు చూస్తారు. సో ఇప్పుడు నేను మీకు ఈ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. అండ్ అది చాలా ఈజీ. అండ్ అది ఒక యాప్ ఉంటే చాలు మనం ఆ వాటర్ మార్క్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ దానికోసం మీ దగ్గర యోకట్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి. సో ఒకవేళ కానీ లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడి నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ అలా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేశాక మీకు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ చూపిస్తాయి. సో మీరు అందులో నుంచి మీరు ఏ వీడియో సెలెక్ట్ చేద్దాం అనుకుంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ట్విన్ క్రాఫ్ట్ వీడియో అనుకున్నాం కాబట్టి ట్విన్ క్రాఫ్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు వీడియో మీద సెలెక్ట్ చేసుకోగానే మనకి అక్కడ క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు 2:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు వీడియోలో మనకి వాటర్ మార్క్ అనేది కింద ఉంటుందన్నమాట. అండ్ మిడిల్ నుంచి మనకి ఎండింగ్ వరకు వాటర్ మార్క్ అనేది మళ్ళీ పొజిషన్ అయితే మారుతుంది. సో మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు క్రాప్ చేస్తున్నప్పుడు అక్కడ క్యారెక్టర్ ఫేస్ కూడా కట్ అవ్వకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయాక ఒకసారి చూసుకోండి వీడియో ఎలా ఉందని. సో ఎక్కడ వాటర్ మార్క్ రాకుండా చూసుకోండి. సో అదంతా అయిపోయిన తర్వాత మనకు టాప్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం క్వాలిటీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ మనకు హై కావాలంటే హై, లో అంటే లో. సో అది అయిపోయిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. సో నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.